మెడికల్ ప్రీతి మరణం అత్యంత బాధాకరమని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల ఉన్నత చదువుల వరకు రావటమే అరుదు. అలాంటిది డాక్టర్ కావాల్సిన ఓ గిరిజన యువతిని ఇలా వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు ఆయన. ఇలాంటి ఘటనలకు అడ్డు వేయకుంటే పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుందని అన్నారు. మంగళవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఆడపిల్లలు ఇలానే చావాలని ప్రశ్నించారు. చనిపోయిన అనంతరం ఎక్స్గ్రేషియా కోసం అందరూ అడుగుతారు, కానీ బతుకున్న వారికి రక్షణ కల్పించాలంటే ఇలాంటి ఘటనలకు ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పడాలన్నారు విహెచ్. ఎందుకు పట్టించుకోరు? మహిళలు ఇట్లనే రావాలన్నా? అందులో చదువుకుంటున్న అమ్మాయి డాక్టర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేస్తుంది. ఆమె భవిష్యత్ ఏం కావాలి? గిరిజనుల డాక్టర్ జరిగే ఈ స్థాయికి వస్తుంటే ఆ పిల్లలను చంపేస్తే న్యాయం ఎక్కడ ఉందండి? చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేషియా మేము అడుగుతాము, అన్ని అపోజిషన్ గవర్నమెంట్ ఏదో ఇస్తారు, అది క్వశ్చన్ కాదు. వై దే ఆర్ నాట్ స్టాపింగ్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ? ఎందుకు జరుగుతున్నది? ఎక్కడోనో ఒక దగ్గర ఇది కాదండి. హాజీపూర్ లో 3 అమ్మాయిలను చంపిన కేసులో కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ ఎందుకు అయితే లేదని నేను అడుగుతున్నా. న్యాయంగా అదే నిజంగా ఇంప్లిమెంట్ అయితే భయపడతారు. ఇవాళ రేపు ర్యాగింగ్ ఒకటి అయిపోయింది. ఈ సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు, అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు. ఏదైనా ఇష్యూలో ఏదైనా సబ్జెక్ట్ జరగకుండా ఆ ఫోటో తీయడం, ఆ ఫోటో బయట పెడతారు. రక్షిక అమ్మాయి